హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మేము మొదటి రోజు చేసిన పూజ అండి ఇది. నేను షార్ట్ వీడియో తీసి పెట్టాను, ఇప్పుడు పెద్ద వీడియో తీస్తున్నాను చూడండి. మేము మొదటి రోజు చేసిన పూజ మాత్రం చాలా బాగా చేపించారు అయ్యవారు. పూజకు చాలామంది వచ్చారండి పూజకి చేసుకోవడానికి. ఎందుకంటే వినాయకుడు అందరికీ విఘ్నాలు తొలగిస్తాడని ఈ పూజకి అందరూ వచ్చారు. పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికీ ఇష్టమైన పండగ అండి ఈ వినాయక చవితి పండగ. అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఈ పండగకి అందరూ సందడిగా ఉంటుంది, సందడిగా చేసుకుంటారు. ఎందుకంటే 5 రోజులు చేసుకుంటాం కదండి ఈ పండగకి. అందుకు అందరికీ ఇష్టమైన పండగ అంటే వినాయక చవితి పండగనే అంటారండి. ఎవరైనా సరే, పిల్లలైనా సరే, పెద్దలైనా సరే. సో ఈ వినాయకుడికి ఇష్టమైనది ఏంటంటే గడ్డి, గరక, ఆయనకి ఇష్టమైనవి ఉండ్రాళ్ళు, కుడుములు చాలా ఇష్టమైనవండి. ఇవి పెట్టామంటే చాలు ఆయన అందరికీ ప్రసన్నం అవుతాడు అని అందరి నమ్మకం. ఇది అయ్యవారు కూడా అదే చెప్తారండి. ఆయనకి ఇష్టమైన పెట్టినామంటే ఆయనకు మనకు ప్రసన్నం అవుతాడని చెప్తాడు. పూజ మాత్రం చాలా బాగా చేపించారండి అయ్యగారు. అర్చన చేసుకోండి, మీ మనసులో స్మరించుకోండి. ఓం వినాయకాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గౌరీపుత్రాయ నమః, ఓం గణేశ్వరాయ నమః, ఓం స్కందాగ్రజాయ నమః, ఓం అవ్యయాయ నమః, ఓం పూతాయ నమః, ఓం దక్షాయ నమః, ఓం అధ్యక్షాయ నమః, ఓం ద్విజప్రియాయ నమః, ఓం అగ్నికర్పచిదే నమః, ఓం ఇంద్రశ్రీప్రదాయ నమః, ఓం వాణీప్రదాయ నమః, ఓం అవ్యయాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయ నమః, ఓం సర్వతనయాయ నమః, ఓం సర్వరీప్రియాయ నమః, ఓం సర్వాత్మకాయ నమః, ఓం సృష్టికర్తే నమః, ఓం దేవాయ నమః, ఓం అనేకార్చితాయ నమః, ఓం శివాయ నమః, ఓం శుద్ధాయ నమః, ఓం బుద్ధిప్రదాయ నమః, ఓం శాంతాయ నమః, ఓం బ్రహ్మచారిణే నమః, ఓం జ్ఞానాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం ద్వైమాత్రే నమః, ఓం మునిస్థితాయ నమః, ఓం భక్త విఘ్న వినాశకాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం చతుర్బాహవే నమః, ఓం చతురాయ నమః, ఓం శక్తి సంయుతాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హరాయ నమః, ఓం బ్రహ్మవిదే నమః, ఓం ఉత్తమాయ నమః, ఓం కాలాయ నమః, ఓం గ్రహపతయే నమః, ఓం కామినే నమః, ఓం సోమసురాగ్నిలోచనాయ నమః, ఓం పాశాంకురధరాయ నమః, ఓం చండాయ నమః, ఓం గుణాతీతాయ నమః, ఓం నిరంజనాయ నమః, ఓం కల్మషాయ నమః, ఓం స్వయం సిద్ధిదాయ నమః, ఓం సిద్ధార్థపయాంబుజాయ నమః, ఓం బీజాపురప్లస్తకాయ నమః, ఓం వరదాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం కృతినే నమః, ఓం ద్విజప్రియాయ నమః, ఓం వీతభయాయ నమః, ఓం గదినే నమః, ఓం చక్రిణే నమః, ఓం ఇక్షుచాపద్రుతే నమః, ఓం శ్రీదాయ నమః, ఓం అజాయ నమః, ఓం ఉత్పలకరాయ నమః, ఓం శ్రీపతయే నమః, ఓం స్థితిహర్షితాయ నమః, ఓం కులాద్రిభేత్రే నమః, ఓం జటిలాయ నమః, ఓం కలికల్మషనాశాయ నమః, ఓం చంద్రచూడామణయే నమః, ఓం కాంతాయ నమః, ఓం పాపహారిణే నమః, ఓం సమాహితాయ నమః, ఓం ఆశ్రితాయ నమః, ఓం శ్రీకరాయ నమః, ఓం సౌమ్యాయ నమః, ఓం భక్తివాంఛితావకాయ నమః, ఓం శాంతాయ నమః, ఓం కైవల్యసుఖదాయ నమః, ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః, ఓం జ్ఞానే నమః, ఓం దయాయుతాయ నమః, ఓం దాంతాయ నమః, ఓం బ్రహ్మద్వేష వివర్జితాయ. అష్టోత్తరాలు అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కు మనం దీప నైవేద్యం సమర్పించామండి స్వామివారికి. ఆయనకి ఇష్టమైనవి ఉండ్రాళ్ళు, కుడుములు చేసి నైవేద్యంగా పెట్టామండి స్వామివారికి ఇష్టమైనవని. తర్వాత మనం పత్రాలతో అష్టోత్తరం చేశాం కదండి, ఆ పత్రాలని స్వామివారికి పాదాల దగ్గర సమర్పించాము. తర్వాత ఆయనకి ఇష్టమైనది 3 మొట్టికాయలు, 5 గుంజీలు తీసామండి. అందరూ జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటే చాలు ఆయన ఆనందిస్తారని అందరూ అలా చెప్పామండి. స్వామివారి పూజ మాత్రం చాలా బాగా జరిపించారు, చాలా బాగా చేశారు కూడా. ఈ వీధిలో మేము కూర్చోబెట్టడం ఇది 4వ సారి అండి ఈ వినాయకుని కూర్చోబెట్టడం.
ఒక 4 సంవత్సరాలు మాకు చాలా బాగా జరిగింది. పూజ కూడా బాగా జరిగింది. అందరూ సందులో ఉన్న వాళ్ళు కూడా మీరు చాలా బాగా చేస్తున్నారని చెప్పారండి. మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇలా చేయడం అందరూ అనడం కూడా సంతోషంగా ఉంది. ఈ వినాయకుడు ఒకటి మమ్మల్ని కరుణించి ఆరోగ్యాలతో ఆశీర్వదిస్తాడని మా అందరి నమ్మకం. అందుకే మేము ఇలా పిల్లలు అడగగానే నేను ఒప్పుకోవడం, ఇలా వినాయకుని కూర్చోబెట్టి పూజలు చేస్తున్నానండి. మనం అనుకున్న కోరికలు నెరవేరాలని స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ నమస్కరించుకోండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. తర్వాత ఆ పత్రాలన్నీ మా బాబు స్వామివారి పాదాల దగ్గరికి పెట్టాడండి. అన్ని పత్రాలు, అందరు పూజ చేసిన పత్రాలన్నీ. మీకు కానీ ఈ వీడియో నచ్చితే, మీ వినాయకుడు కానీ మీకు నచ్చితే, మీకు అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.